కృష్ణ వైష్ణవి బ్యాగులు బయటన పడేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి కృష్ణ ఇదంతా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే, "నీ బట్టలు, నీ నగలు నువ్వు ఇవి తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు కృష్ణ?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "అవును, నీలాంటి మోసగత్తె నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నువ్వు మర్యాదగా ఇంట్లో నుండి బయటకు పో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తాళికెట్టి తనని ఇంట్లోనికి తీసుకొని వచ్చావు. ఇప్పుడు నేరుగా వెళ్ళిపోమంటే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది? అలా ఈ సంబంధం తెంచుకుంటే తెగిపోయేది అనుకుంటున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. అలాంటి తాళికి మీరందరూ విలువిస్తారేమో కానీ నేను విలువివ్వను. బయటకు పో వైష్ణవి మర్యాదగా" అని చెప్పేసైతే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "నా మెడలో తాళి కట్టావు కృష్ణ నువ్వు. దానికి ఎలాంటి సంబంధం లేదా? ఈ సంబంధం కోసం నువ్వు కాస్తైనా ఆలోచించాలి కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా నవ్వి, "ఏంటి నువ్వు బంధాలు, బాంధవ్యాల కోసం ఆలోచిస్తున్నావా? నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా. ఇలాంటి మోసగత్తె దగ్గర నేను ఉండాలనుకోవటం లేదు. ఇలాంటి మోసం చేసే వాళ్ళతో నేను బ్రతకాలనుకోవటం లేదు. నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళిపోతే చాలా మంచిది. ఇంకా గొడవ పెంచుకొని ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "కృష్ణ నేను చెప్పేది కాస్త విను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "నువ్వు మోసగత్తెవు. నువ్వు ఇక్కడి నుండి మర్యాదగా నా కళ్ళ దగ్గర నుండి బయటకు వెళ్ళిపో" అని చెప్పేసైతే అంటూ